ఏపీ ఎన్నికలపై ఏ పార్టీ ఆ పార్టీ వాళ్ళ సర్వేలు తీసుకొస్తున్నాయి, మేమే గెలుస్తామని చెప్పుకుంటున్నారు. అంటే టోటల్గా ఈ సర్వేల్లో తేలుతుంది ఏంటి, రియల్గా పబ్లిక్ మూడ్ ఎలా ఉందండి? అంటే తెలుగుదేశం పార్టీకి అయితే అంటే ప్రచారం కూడా అవసరం లేదు కానివ్వండి, దానికి ఒక బ్రాండ్ ఉంది. సో తెలుగుదేశం అంటే గతంలో నుంచి చూసుకుంటే కూడా ఎప్పుడూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండటమే కానివ్వండి, పరిపాలనా పరంగా కానివ్వండి, తర్వాత ఆయన నారా చంద్రబాబు నాయుడు గారే కానివ్వండి, అంతకుముందు ఎన్టీఆర్ గారే కానివ్వండి, ఎవరు కానీ ఉన్నా కూడా ప్రజా సంక్షేమ పథకాలు వచ్చి తెలుగుదేశం పార్టీ తీసుకురావటమే కానివ్వండి, ఇవన్నిటి మూలాన ముందు నుంచి ఒక బ్రాండ్ అంటూ తెలుగుదేశం పార్టీకి ఉంది. కానీ గతంలో ఓడిపోవటం మూలాన సరే కంపారిటివ్ తీసుకుంటే అంటే డివిజన్ అయిన తర్వాత ఓడిపోవటం, సరే డివిజన్ అయిన తర్వాత ఫస్ట్ ఏపీలో తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేయటమే కానివ్వండి, దాని తర్వాత 5 సంవత్సరాల్లో కూడా 33,000 ఎకరాలు అమరావతిలో ల్యాండ్ పుల్లింగ్ చేసి దాన్ని డెవలప్ చేయడానికి, అమరావతి క్యాపిటల్ సిటీకి తయారు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేశారు. సరే అక్కడ బిల్డింగ్స్ కట్టడానికే కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ చేశారు. తర్వాత పోలవరం, ఇట్లా ఒక్కొక్కటి అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వస్తున్న టైంలో తర్వాత ఎలక్షన్స్ రావటం, ఒక్క ఛాన్స్ అనే దీంతో ఉండటం, సరే ఈ దొంగ ఓట్లే కానివ్వండి, ఈ ప్రభావంతో గెలవటం జరిగింది వైసీపీ గవర్నమెంట్. సరే వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ వైఫల్యాలన్నీ చూస్తుంటే ఎక్కడా కూడా అభివృద్ధిలో అసలు అభివృద్ధి అనే మాటే లేకుండా పోయింది. సో మద్యం నిషేధిస్తాను, మద్యపానం అనేది ఉండదు అనే జగన్మోహన్ రెడ్డి ఎంతైతే చెప్పాడో దాన్ని అసలు ప్రైవేట్ అంటే సొంత బ్రాండ్లు తయారు చేయటం, దాని మూలాన ఆ బ్రాండ్స్ మూలాన అంటే ముందు ఉన్న బ్రాండ్స్ ఏదో మంచిదన్నట్టు ఈ బ్రాండ్స్ అసలు మంచివి కాదని కూడా అంటే పబ్లిక్ టాక్ అట్లా ఉంది. దాని మూలాన ప్రాణాలు పోవటమే, లివర్స్ దెబ్బతింటమే కానివ్వండి, హెల్త్ ప్రాబ్లం రావటమే కానివ్వండి, ఇవన్నీ జరగటమే కానివ్వండి, దానిలో కూడా ఎక్కడైనా సరే డిజిటల్ మనీ చెల్లుతుంది కానీ లిక్కర్ అమ్మటం చోట మటుకు డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలనే ఒక కండిషన్ పెట్టడమే కానివ్వండి. అంటే ఏపీకి లిక్కర్ మూలాన వచ్చే ట్యాక్స్ ఎంత ఎగ్గొడుతున్నారు, అంటే ట్యాక్స్ కట్టట్లేదు వీళ్ళు అన్నట్టు. ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంకా మనం 3 రాజధానులని సరే గత 4.5 సంవత్సరం ఏంటండి, ఆయన అడుగుపెట్టిన 1 మంత్ నుంచి స్టార్ట్ అయ్యింది 3 రాజధానులు అనటం. అంటే కట్టలేక టాపిక్ డైవర్ట్ చేసేసి సరే అది అమరావతిలోనే క్యాపిటల్ సిటీ అని అంటే నువ్వేమీ చేయలేదని అంటారని చెప్పి 3 రాజధానులు అని చెప్పేసి ఈ ఉద్యమం జరుగుతుంది కాబట్టి నేనేమీ చేయలేదు అని చెప్పి ఒక డిస్టర్బెన్స్ అంటే కోర్టులకి వేయటం, వెళ్ళటం, రావటం, ఇదే ప్రాసెస్ ఈ 5 ఏళ్ళు నడిచిపోయింది. సరే పోలవరం చూస్తేనే ఎక్కడేసిందో అక్కడే ఉంది, దానిలో పోలవరంలో కూడా ఇది రాలేదు. ఇంకా తర్వాత చూస్తే ఇక్కడ డ్రగ్స్ ఎప్పుడు ఇప్పటి వరకు లేదు వైజాగ్ పోర్ట్లో అట్లా డ్రగ్స్ పట్టుపట్టాం. సో డ్రగ్స్ అన్ని లక్షల కోట్లకి డ్రగ్స్ అక్కడ దొరకటమే కానివ్వండి, గంజాయి స్కూల్స్ చిన్న పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా దొరకటం అయ్యింది. సరే గంజాయి ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ డిఎస్సి అసలు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయింది. అది ఏమైనా కల్పించాను అని చెప్పుకుంటే వాలంటరీ ఉద్యోగమే అని అంటాడు. సరే వాలంటరీ ఉద్యోగాలనే ఎంత గౌరవ వేతనం 5,000తో ఎవరైనా బతకగలుగుతారా? సరే బతికే పరిస్థితులు లేవు, అన్ని రేట్లు పెంచటం. సో వీళ్ళైతే ఇచ్చేది దోచుకునేది 50,000 ఉంటే ఇచ్చేది 20,000, ఒక మనిషి మీద దోచుకోవటం 50,000కి తక్కువ లేకుండా దోచుకుంటున్నాడు. సో ఇచ్చేది అంటే వాళ్ళ మీద దోచుకునేది వాళ్ళకి పావంతు కూడా పెట్టట్లేదు. సార్ ఇవన్నీ కూడా కొంచెం అర్థమవుతాయి కదా ప్రజలకి. సరే నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి సో అనే దానిలో కూడా ఇప్పుడు వాలంటరీలకి 10,000 చేయటమే కానివ్వండి, తర్వాత వృద్ధుల పెన్షను అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 3,000 ఇస్తానని చెప్తే జగన్మోహన్ రెడ్డి నేను 3,000 ఇస్తాను అన్నాడు. సరే నమ్మి ఓటేశారు. ఓటేసినప్పుడు ఏం చేశాడు, 2,350 అంటే నేను 250 పెంచుకుంటూ పోతానని 4 ఏళ్ళు చేశాడు. సో అంటే వృద్ధులకి ఇవ్వాల్సింది ఫస్ట్ సంవత్సరంలో 750 తిన్నాడు, 2వ సంవత్సరం 500 తిన్నాడు, 3వ సంవత్సరం 250. అంటే ఈ డబ్బులు వృద్ధుల పెన్షన్లో కూడా కమిషన్లో కొట్టాడు. సరే దాని తర్వాతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమన్నారు, నేను వచ్చిన తర్వాత 4,000 ఇస్తాను అని అన్నారు. ఎప్పుడు కూడా ఫస్ట్ టైం ఎప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెన్షన్ అంటూ స్టార్ట్ చేసింది. ఎన్టీఆర్ గారి పీరియడ్లో నుంచి
పెన్షన్ అంటూ పెట్టిందే సంక్షేమ తెలుగుదేశం పథకాలన్నీ అప్పటి నుంచి వచ్చాయి. అప్పటి నుంచే వచ్చాయి. సరే అది ఇప్పుడు 4000 చేస్తానంటమే కానివ్వండి, అది కూడా కాకుండా ఈ ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకు కూడా నేను 1000 పెంచి జూన్ నెలలో నేను ఇస్తాను అని అన్నారు. సరే మెగా డిఎస్సి పెట్టారు. సో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తానని చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో దానిలో వాలంటీర్లకి వాళ్ళ చదువుకున్న వాళ్ళని బట్టి అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి, అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా వాలంటీర్ జాబ్స్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించాలనేది వాళ్ళకు కూడా దానిలో మెగా డిఎస్సిలో వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది రేపొద్దున. ఇప్పుడు వికలాంగులు తీసుకోండి, వికలాంగులు 4000 ఇస్తూ ఉన్నది, ఇప్పుడు 6000 చేశారు. సో దాని మూలన ఎంత బెనిఫిట్ ఉంది. సో వికలాంగులకి రేట్లు పెరిగాయి, ఇప్పుడు 6000 వస్తుంది, కొంచెం వాళ్ళకి అది కూడా ఒక హ్యాపీ న్యూస్ కాబట్టి. ఈ తర్వాత 3 సిలిండర్లు ఇవ్వటమే కానివ్వండి, సూపర్ 6 దానిలో 3 సిలిండర్లు ఇవ్వటం కానివ్వండి సంవత్సరానికి, మహిళలకి బస్సులో ఎక్కడికి ప్రయాణించినా ఫ్రీ టికెట్ కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా మహిళలకి ఎక్కువ స్కీములు పెట్టడం, అంటే మహిళలకి 18 సంవత్సరాల పైబడిన మహిళలకు అందరికీ కూడా 1500 నెల పెడితే అలా ఇవ్వటమే కానివ్వండి. ఇవన్నీ అంటే ఇంకా యువతకి 3000 రూపాయలు ఇవ్వటమే కానివ్వండి. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన స్కీములు అన్నీ కూడా సో ఆలోచించదగ్గ విషయాలుగా ఉన్నాయి కాబట్టి ప్రజల్లో అన్నిటికీ కూడా, అంటే ఉద్యోగం ఇంపార్టెంటు, కంపెనీలు రావాలి, రేపు పొద్దున రింగ్ రోడ్ లాంటివి, ఎయిర్పోర్ట్స్, ట్రైన్ ఫెసిలిటీస్, బుల్లెట్ ట్రైన్స్ రావాలి, మెట్రో రావాలి, ఇవన్నీ రావాలి అని అంటే ఇప్పుడు మన పక్కన స్టేట్ హైదరాబాద్ని చూసుకుంటే ఈ రకంగా డెవలప్ అయింది. సో అలాంటి ధీటుగా ఉన్న సిటీ మనకు కావాలనేది ఏపీ ప్రజలందరూ కోరిక కాబట్టి ఖచ్చితంగా అలాంటి సిటీ తయారు చేయగలగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే అనేది ప్రజలందరిలో కూడా ఉంది. మేడం ఒక్క విషయం చెప్పండి, ఏపీ ఓటర్ అనే అతను చాలా చైతన్యవంతమైన ఓటర్లు, దానిలో అందరికి క్లారిటీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు, పాలన చూశారు, పబ్లిక్ 5 ఏళ్ళు జగన్ పాలన చూశారు. ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు అంటే ప్రతి చోట ప్రచారానికి వెళ్ళి నా పాలన నచ్చితేనే నాకు ఓటేయండి లేకపోతే వేయవద్దని స్పష్టంగా చెప్తున్నాడు. మీ పార్టీ కూడా అలాంటి పరిస్థితి ఉందా? 14 ఏళ్ల చంద్రబాబు పాలన చూశారు కాబట్టి అది నచ్చితేనే మాకు ఓటేయండి అని. అందుకే కదా సర్వేలన్నీ కూడా, ఇప్పుడు సర్వేలన్నీ కూడా ఏం చెప్తున్నాయి, తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందనేది చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు కనపడుతున్నాయి కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు చూస్తేనే ఇప్పుడు అపోజిషన్ పార్టీ అయిన మేము తెలుగుదేశం పార్టీ గతంలో నుంచి ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతుంది, దీన్ని చేయగలగ సత్తా ఎవరికి అంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూశారు, ఏమీ చేయలేదు. ఆ సత్తా లేని నాయకుడికి మళ్ళీ ఎందుకు గెలిపించుకోవాలి? 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు ఎక్కడ కడతాడు, ఏం చేస్తాడని, అంటే ప్రపంచంలో లేని దీన్ని కొత్తగా కనిపెట్టమే కానివ్వండి. ఆయన ప్యాలెస్లు కట్టుకుంటున్నాడే కానీ ప్రజలకు ఏం చేశాడు? ఒక బిల్డింగ్ కట్టగలిగాడా? పోలవరం ఏమైనా 1 ఇంచు కదిలించగలిగాడు? ఏం పని చేయలేకపోతున్నాడు. ఆయనకి భయం ఏంటంటే ఇప్పుడు సెంట్రల్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలి, నిధులు తీసుకురావాలి, ఇప్పుడు పోలవరం కంప్లీట్ చేయాలి, దానికి నిధులు ఇవ్వండి అని ఎలా అడగటానికి కూడా భయం కదా. ఎందుకంటే ఆయన కేసులు తిరగదోడతారు. సో అవకాశం వాళ్ళకి అవకాశం అంటే అడగాలనే ఇది కూడా ఆయనకు అనిపించదు. ఎందుకంటే నా కేసులు తిరగదోడతారు ఎందుకు అని చెప్పి వెళ్తాడు. ఆయన పర్సనల్ పనులు ఉంటే, అంటే ఇప్పుడు సునీత గారి కేసు విషయం ఉంది కాబట్టి వాళ్ళ నాన్న వివేకానంద గారిది, దానికోసం అవినాష్ రెడ్డిని సేవ్ చేయటానికే వెళ్తాడే కానీ ఖచ్చితంగా ఇంకా ఆయన ప్రజల కోసం వెళ్ళి నిధులు తీసుకురావటము, డెవలప్ చేయటము అలాంటివి ఎక్కడా కూడా చేయలేదు కదా ఇప్పటి వరకు. సో ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు కనపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు సర్వేలన్నీ కూడా తెలుగుదేశమే గెలుస్తుంది, బీజేపీ, జనసేన ఎక్కడైతే వీళ్ళు మేము అందరం కలిసి వేసిన ప్లేస్లు అన్ని చోట్ల కూడా భారీ మెజార్టీ తెలుగుదేశంకి, బీజేపీ, జనసేన వస్తుంది అనేది ఖచ్చితమైన సర్వేలన్నీ కూడా అవే చెప్తున్నాయి. అంటే పబ్లిక్ మూడ్ అనేది ఇప్పుడు టోటల్గా తెలుగుదేశం పార్టీ వైపే ఉందని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా.